ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన జరుగుతుంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి సందర్శన చేపడుతున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఉన్నారు. ఆమె కూడా ప్రాజెక్టు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కరవెన రిజర్వాయర్ దగ్గర ఉన్నారు. ఆమె అంతా ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అసలు ఏం జరుగుతుంది? ప్రాజెక్టుల సందర్శనకు ప్రధాన కారణం ఏంటంటే ఏమని చెప్తారు? మెయిన్గా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూడడానికి ఇంతకుముందు ఎలక్షన్ ముందండి ఒక పంప్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి నీళ్ళు వచ్చాయి, ఎకరాలకి నీళ్ళు అందుతున్నాయి అని చెప్పడం జరిగింది. అదే ఎన్ని ఎకరాలకి నీళ్ళు అందడాన్ని చూడడానికి వచ్చామండి మేము కూడా. అంటే ఒకవైపు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రాజెక్టులు ఇప్పటికే 90% కంప్లీట్ చేశాము, మిగతా 10%ను కంప్లీట్ చేయలేకే కాంగ్రెస్ నేతలు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? ఇప్పుడు కర్వేనా ప్రాజెక్ట్ తీసుకుందామండి, 80% అని చెప్పినట్టున్నారు. మీరు ఇంతకుముందు 80% అన్నట్టున్నారు. మరి 80% అయిందా మీరే చెప్పాలి నాకు, ఎందుకంటే నాకైతే 80% అయినట్టయితే కనిపించట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయింది అని వాళ్ళు చెప్పుకోవడం కాబట్టి, కానీ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ వేరేలాగుందండి. ఇటు ఇంకా కంప్లీట్ కాలేదు. రైతులు కూడా ఇప్పుడు నీళ్ళు కనిపిస్తున్నాయండి మీకు. స్పెషల్లీ ఈ నీళ్ళు గురించి కూడా రైతులు అడిగాం, అది ఎత్తిపోసారా నీళ్ళు ఏంటని అడిగితే కాదమ్మా వర్షం నీళ్ళే అని చెప్పడం జరిగింది. సో ఆ వర్షం నీళ్ళని వాళ్ళు ఎత్తిపోసిన నీళ్ళు అని చెప్పడము అలా చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు అందుకనే అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉందని చూడడానికే వచ్చామండి. మేడం, ఈరోజు ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. దాన్ని అంటే మమ్మల్ని చూసే వీళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శనకు వెళ్తున్నారు. అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, ఇప్పుడు మేము పాలమూరు జిల్లా గురించి మాట్లాడితే మేము కూడా ఊర్లలోకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా రైతులు అడుగుతున్నారండి, పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయింది, మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా జవాబు మేమే ఇవ్వాలి కదండి. ఇప్పుడు మేము కూడా కొత్తగా ఎన్నికై వచ్చిన శాసనసభ్యులం, చాలా వరకు కూడా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులం. మాకు కూడా తెలియాలి అసలు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటో తెలియాలన్న దానికోసమే వీడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు వాళ్ళు మేడిగడ్డకి వెళ్తున్నారు. మరి ఇంతకుముందు మేము మేడిగడ్డకి వెళ్ళినప్పుడు అందరినీ ఆహ్వానించడం జరిగింది అసెంబ్లీ టైం అప్పుడు. వాళ్ళు రాకుండా నల్గొండకి వెళ్ళి ఆ రోజు కూడా నల్గొండ సభలో కూడా చెప్పడం జరిగింది, ఏదంటే మేడిగడ్డ బొందలగడ్డ చూడడానికి వెళ్ళారా అని చెప్పి. అదే బొందలగడ్డకి ఈరోజు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి చూసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్తాం మేము, అది చెప్తాం ఇది చెప్తామని నిజాలు చెప్తామని మేము ఆల్రెడీ నిజాలని బయట పెట్టడం, ఇంకా దాంట్లో ఇంకేం నిజాలు చెప్తారు? ఇప్పుడు మా అంటే ఏమంటారు అంటే ఆ 3 పిల్లర్ల గురించి మాట్లాడతారు. దాన్ని సెట్ చేయండి, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వరకు రెడీ చేయండి ఆ 3 పిల్లర్లు అని అంటున్నారు. అంటే మేడం ఒక విషయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఏదైతే కుంగిపోయినటువంటి 3 పిల్లర్లనే చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు, దాంట్లో జరిగిన మంచిని కప్పిపుచ్చి చెడును మాత్రమే బయటపెట్టే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మేడిగడ్డ అంటే కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ హార్ట్ కదా అండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి దాంతోపాటు మిగతా 2 సుందిలా కానివ్వండి, మిగతాది కూడా అన్నారం కానివ్వండి, 3 కూడా దే ఆర్ ఇంపార్టెంట్. అన్ని 3కి కూడా నిప్పులు ఇచ్చిన అంచనా బట్టి ఇంకా క్వాలిటీ అనేది ఇది లేదు అని చెప్పి ఇచ్చారు. సో దాంట్లో కూడా ఇప్పుడు మేడిగడ్డది కూడా చూస్తే మనము వాళ్ళు 3 పిల్లర్స్ గురించి మాట్లాడుతున్నారు. మరి మిగతా పిల్లర్స్కి మరి వారు గ్యారంటీ ఇస్తామంటే మేము కూడా విల్ సీ అండి హౌ టు డూ ఇట్ అనేది. ఎందుకంటే వీ ఆల్సో యాజ్ అ గవర్నమెంట్ వీఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒకవేళ మేము కానీ నీళ్ళు ఫిల్ చేసి మొత్తం కొట్టుకపోతే ప్రాజెక్ట్ ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఇప్పుడు 3 పిల్లర్ రిపేర్ చేసినాక కూడా ఏదైనా ఇష్యూ వస్తే కూడా ఎవరు రెస్పాన్సిబుల్? మళ్ళీ మమ్మల్ని అంటారు 3 పిల్లర్లు రిపేర్ చేశారు, మరి మిగతాయి చూసుకోరా అని. ఆబ్వియస్లీ మేము కూడా ఆలోచన చేసి నిపుణులతో సలహాలు తీసుకొని ముందుకెళ్తామండి. అంటే మేడం, చివరిగా ఒక ప్రశ్న, ఓవరాల్గా మీరు ప్రాజెక్టుల సందర్శన చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇంకా మిగిలి ఉన్న ఈ పనులను ఏం చేయబోతారు, భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతారంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డికి ఆల్మోస్ట్ 28,000 crores వరకు స్పెండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మేము కూడా ఎక్కడి వరకు ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో, ఎంత ఉంది, ఇంకా లెఫ్ట్ ఓవర్ ప్రాజెక్ట్ ఎంత ఉంది. మేము మొన్న కూడా అసెంబ్లీలో మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, పనులు మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ ఫస్ట్ చూస్తాము అని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా దాంట్లో ఇది కూడా ఉంటుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్దాం అనేదే ప్రయత్నం ఉంటుందండి.
చూస్తున్నాం ఓవరాల్గా ప్రాజెక్టుల సందర్శనలో పూర్తి స్థాయిలో లోపాలను గుర్తిస్తాము. అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసినటువంటి వాటిలో ప్రజలకు ఎవరికైతే సమస్యలు వస్తాయో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చెప్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్గౌడ్, బిగ్ టీవీ, కర్వెన రిజర్వాయర్ నుండి.